ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ లో ఎండ తీవ్రత వల్ల ఏసీల వినియోగం అయితే బాగా పెరిగింది. దీనివల్ల కంప్రెసర్ వేడెక్కి ఏసీ పేలుడు సంఘటనలు అయితే చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏసీ వినియోగించే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్. ఏసీ పేలటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఏసీ రన్ అవ్వడానికి కంప్రెసర్ అనేది ఒక ప్రధానమైన భాగం. ఇది వేడెక్కితే పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. అదేవిధంగా సర్వీస్ చేసేటప్పుడు దెబ్బతిన్న వైరింగ్ ఏమైనా ఉన్నా, లేదు ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఏమైనా సమస్యలు ఉంటే ఏసీ పేలే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే హఠాత్తుగా హై వోల్టేజ్ వచ్చిన, ఏసీలో హై వోల్టేజ్ వలన ఏసీలో భాగాలు దెబ్బతిని ఏసీ పేలే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏసీలో గ్యాస్ లీకేజ్ సమస్యలు ఏవైనా ఉన్నా ఏసీ పేలే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్టర్స్ లో దుమ్ము పేరుకుపోయి ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూడా ఏసీ పేలే అవకాశాలు అయితే చాలా ఎక్కువ. అలాగే ఏసీ వాడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కంప్రెసర్ అతిగా వేడెక్కకుండా చూసుకోవాలి. ఏసీ వైరింగ్ సరిగా ఉందో లేదో తరచూ చెక్ చేస్తూ ఉండాలి. అదే విధంగా హై వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి హై వోల్టేజ్ ను నివారించడానికి ఒక మంచి స్టెబిలైజర్ అయితే ఏసీకి కావాల్సిన స్టెబిలైజర్ ప్రొడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. అదే విధంగా గ్యాస్ లీకేజ్ సమస్యలను కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఏసీ ఫిల్టర్ ను 3 months ఒకసారి శుభ్రం చేస్తూ ఏసీ సర్వీసింగ్ కూడా చేయించాలి. చాలా మంది ఏసీ సీజన్స్ తర్వాత ఏసీ వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తుంటారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏసీని రీవినియోగం చేస్తారు. అలాంటప్పుడు ముందుగా బ్రాండ్ పర్సన్స్ చేత సర్వీస్ చేయించి ఏసీని యూజ్ చేయడం చాలా మంచిది. ఏసీని అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉపయోగించకూడదు. ఏసీని కంటిన్యూస్ గా ఆన్ చేయకుండా అవసరం లేనప్పుడు ఏసీని అయితే ఆఫ్ చేసి ఉండాలి. ఏసీని గోడకు దగ్గరగా ఉంచకుండా తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏసీలో పేలుల ప్రమాదాల నుంచి నివారించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.